దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా తెలంగాణ. అదే మరి మోస్ట్ లివబుల్ కండిషన్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆలోచించాను మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టారు. కానీ ఇంతవరకు పెట్టారు కానీ ముందుకు పోయే సమయంలో నేను చొరవ తీసుకున్నాను. ఫస్ట్ టైం మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం తెలుగు వారి సత్తా ఏంటో చాటబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉండే స్టూడెంట్స్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేటివి కాదు. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు నేను ఇంటింటికి చెప్పేవాడిని, పేరెంట్స్ చెప్పేవాడిని, మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చేయించండి, తద్వారా రాబోయే రోజుల్లో మీరిచ్చిన దానికంటే 100 రెట్లు ఆస్తి సంపాదించే తెలివితేటలు మన పిల్లలకు వస్తాయని నేను చెప్పాను. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 ఏళ్ళు. ఈరోజు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశానికి పోయినా అక్కడ తెలుగువాడు ఉంటాడు. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడైనా పాష్ లొకాలిటీ, మంచి డెవలప్ అయిన మంచి లొకాలిటీకి పోయి అక్కడ తెలుగులో ఒక గట్టిగా అరిస్తే చుట్టుపక్కల ఉన్న రోజులు గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని